అభినందన్ను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాక్ పార్లమెంట్లో వెల్లడించిన మంత్రి ఖురేషీ. ఉగ్రవాదుల కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు. ఢిల్లీలోని 29 ప్రదేశాల్లో దాడులకు ప్లాన్. వాఘా బార్డర్ వద్ద పండుగ వాతావరణం. అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజానీకం. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతున్న భారత్. ఎదురు కాల్పుల్లో సివిలియన్ కు గాయాలు. పాకిస్తాన్ ఆధీనంలోనే మసూద్. తేల్చి చెప్పిన దేశపు విదేశాంగ మంత్రి ఖురేషీ. పుల్వామా దాడిని పాక్ ఎందుకు ఖండించదు? దేశ భద్రత విషయంలో రాజీ పడేదే లేదన్న అమిత్ షా. బీజేపీవి దుర్మార్గపు రాజకీయాలు. స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెడుతున్నారన్న బాబు. విశాఖలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటన. కట్టుదిట్టమైన ఏర్పాట్లు. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతాం. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీడీపీ. తిరుపతి ఎంపీ స్థానంపై సమీక్ష. తన నివాసంలో సమీక్ష నిర్వహించనున్న ఏపీ సీఎం. మధ్యాహ్నం అన్న పిలుపు, సాయంత్రం బహిరంగ సభ. మార్చి 5న నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం. ఎంపీ పోటీకి మురళీమోహన్ విముఖత. చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలపై దృష్టి. సాయంత్రం వైసీపీకి గౌరవ్ వెంకటరెడ్డి రాజీనామా. త్వరలోనే టీడీపీలో చేరిక. వైసీపీలో చేరిన చిత్తూరు టీడీపీ నేతలు. కండువా కప్పి ఆహ్వానించిన జగన్. మోదీ ఓ దేశద్రోహి. రాష్ట్రంపై ప్రధానిది కపట ప్రేమనన్న రఘువీర. రేపటి నుంచి చిత్తూరు జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్ర. రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. సాయంత్రం ఢిల్లీకి జగన్. ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్న జగన్. ఐసీఐసీఐ వీడియోకాన్ కేసులో ఈడీ దూకుడు. అనుమానితుల ఇళ్లలో సోదాలు. ఒడిశాలో వ్యాన్ లారీ ఢీ. 2 పోలీసుల మృతి, 17 మందికి గాయాలు. కంటైనర్ను ఢీకొన్న గరుడా బస్సు. 8 మందికి స్వల్ప గాయాలు. వాటర్ ట్యాంకర్ ఢీకొని విద్యార్థిని మృతి. రివర్స్ లో వచ్చి ఢీకొట్టిన ట్యాంకర్. కి పైగా వాహనాలు వరుస కడితే టోల్ రద్దు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న హెచ్ఎండిఏ. అర్ధాంతరంగా ముగిసిన కిమ్ ట్రంప్ భేటీ. ఎలాంటి ఒప్పందాలు లేకుండా కొనసాగిన సమావేశం. తెలంగాణకు వర్ష సూచన. ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. రేపు ఉప్పల్ వేదికగా భారత్ ఆసీస్ మధ్య తొలి వన్డే. హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు.